ఒక అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకునే నెపంతో ఒక దళిత అబ్బాయి యొక్క తల్లిని స్తంభానికి కట్టేయడం అనేది చాలా ఘోరమైన చర్య. దీన్ని ఎంహెచ్పిఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. పెద్ద కడుపూరు మండలం కల్లెకుంట గ్రామానికి చెందిన ఒక దళిత యువకుడు అదే గ్రామానికి చెందిన ఒక బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకుని వేరే ప్రాంతంలో ఉండడం తెలుసుకున్నాము. ఇది ఎప్పుడో 6 నెలల క్రితం జరిగిన సంఘటన. మరి వారి తల్లిగారు ఆ గ్రామానికి తిరిగి వచ్చి తమ పొలంలో వ్యవసాయం చేసుకోవాలని వచ్చి ఉండగా మరి గ్రామానికి చెందిన కొంతమంది పెత్తందారులు, బీసీ కులాలకు చెందిన కొందరు వ్యక్తులు కలిసి ఆ మహిళను అత్యంత కిరాతకంగా, పాశవికంగా కరెంటు స్తంభానికి కట్టేసి చిత్రహింసలు చేయడం కాకుండా ఒక మద్యం స్థిమితం లేని వ్యక్తికి పెళ్లి చేసి పగ తీర్చుకోవాలని ఒక నీచమైనటువంటి ఒక చర్య చాలా దుర్మార్గమైంది. ఇది సభ్య సమాజం తలదించుకునే సమస్య కాబట్టి ఇలాంటి వ్యవహారాల్ని ఏ మాత్రం ఉపేక్షించరాదు. కాబట్టి మన ప్రభుత్వం వెంటనే ఈ యొక్క దుర్మార్గాన్ని ఒడిగట్టిన వారిని కఠిన శిక్ష విధించే విధంగా కేసులు నమోదు చేయాలని చెప్పి వెంటనే వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే దళితుడు అని కానీ ఏదైనా తప్పు చేస్తే వెంటనే చెట్టు కట్టేయడము, కొట్టడము గతంలో చూసేవాళ్ళము. కానీ SC/ST అట్రాసిటీ యాక్ట్ రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది. కానీ ఈరోజు కూడా ఎలా జరుగుతుందంటే మరి పూర్వం దళితులు ఎంత దారుణమైన పరిస్థితులు అనుభవించారో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి దళితులను కూడా మనలో ఒకరిగా, మన కుటుంబ సభ్యులుగా, మన యొక్క సంఘంలో సభ్యులుగా మనం భావించాలని చెప్పి అందరికీ పిలుపునిస్తున్నాము. ఏదేమైనప్పటికీ కూడా ఒక కూతురు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ మరి ఏమాత్రం సంబంధం లేని ఆమె తల్లిని, అతడి యొక్క తల్లిని ఇలా చెట్టు కట్టేసి కొట్టడము, హింసించడము, ఒక పిచ్చివానికి పెళ్లి చేయాలనుకోవడం వంటిది ఎంత క్రూరమైనటువంటి ఒక శాడిస్ట్ చర్య. కాబట్టి ఖచ్చితంగా కర్నూలు జిల్లా SP గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చొరవ తీసుకొని ఈ యొక్క దళిత మహిళను హింసించిన ఈ యొక్క దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వారందరిపైన సరైన శిక్షల కింద కేసులు నమోదు చేసి వారిని శిక్షించాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాబోయే రోజులు ఇలాంటివి జరగకుండా ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాలు, దళితులంటే కూడా మనలాగే మనుషులు, వారందరూ మనతో పాటు కలుపుకోవాలనే విధంగా చిన్నప్పటి నుంచి పిల్లలకు పాటలు బోధించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, MHPS రాష్ట్ర కార్యదర్శి.